అయితే ప్రాణం దక్కనోళ్ళు ఉన్నారు, దక్కినోళ్ళు ఉన్నారు. నేను మా ఫాదర్‌కి కూడా క్యాన్సర్ వచ్చింది 30 ఇయర్స్ బ్యాక్. అప్పటికి మనకి ఇన్‌స్ట్రుమెంట్ లేవు గానీ చెక్ జేయడానికి. మనకి వచ్చిన తర్వాత చెక్ జేస్తే ఆయన ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిన సమయంలో ఆయన పడుకున్న ప్లేస్‌లో ఒక రేడియేషన్ లైన్ ఉంది. అయితే లక్కీగా ఆయన ఆ తర్వాత అక్కడ పడుకోలే, నిద్రపోలే. వేరే చోట పడుకోవడం జరిగింది. ఊర్లో కాబట్టి 2, 3 గదులుంటాయి. సమ్మర్‌లో ఒక చోట పడుకునేవాళ్ళు, తర్వాత ఒక చోట పడుకునేవారు. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయన వేరే చోట పడుకోవడం జరిగింది. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తోటి ఆయనకి క్యాన్సర్ తగ్గింది 75 ఏళ్ల వయసులో. అదృష్టవశాత్తు. అదే మీకు ఆ రేడియేషన్ లైన్ ఎక్స్‌పోజర్‌లో ఉండుంటే మనం ఏ వైద్యం చేసినా కూడా మనకి ఛాన్సెస్ తక్కువుంటున్నాయి. ఎక్స్‌పోజర్ నుంచి కానీ బయటకొచ్చేస్తుంటే ఛాన్స్ ఎక్కువుంటది మన సర్వైవల్‌కి. ట్రీట్మెంట్ పనిచేస్తది. వీళ్ళందరూ పరిశోధనలో జర్మన్స్ చెప్పిందేంటంటే ఫైనల్‌గా ఇమ్యూనిటీ వీక్ చేస్తదని చెప్పారాళ్ళు. ఈ రేడియేషన్ వల్ల రోగం వస్తదని ఎవరు చెప్పలా. ఇమ్యూనిటీ వీక్ అవుద్దని చెప్పారు. పిట్యూటరీ గ్లాండ్ వీక్ అవుతుందని చెప్పి ప్రభావితం అవుతుందని చెప్పారు తప్ప, పలానా డిసీజ్ వస్తదని చెప్పలే రేడియేషన్ వల్ల. బట్ ఒకసారి ఇమ్యూనిటీ తగ్గిందంటే ఇంక మనకి గేట్ ఓపెన్ చేసినట్టే కదా! అన్ని రకాల రోగాలకు మనం వెల్కమ్ చెప్పినట్టే. అలా మన రకరకాల మనుషులు బాడీలో ఏ ఏ ప్రాంతం నుంచి ఆ రేడియేషన్ లైన్ పాస్ అయితే, ఆ ప్లేస్‌లో డిసీజ్ రావడం నేను గమనించడం జరిగింది. దాన్ని మనం సింపుల్‌గా చెప్పాలంటే రేడియేషన్ చెక్ చేయించుకుంటే మంచిదే. ఒకవేళ అవకాశం లేకపోయినట్లయితే ఎవరికైనా అనుమానం ఉంటే, క్రానిక్ డిసీజ్ ఉంటే, లేదా నిరంతరం తగ్గి వస్తుందని తగ్గట్లేదు, ఇబ్బంది పెడుతుంది డిసీజ్ అనుకుంటే, ఎవరికైనా తెలిసిపోద్ది మనకి ఇబ్బంది ఉందనే విషయం. వాళ్ళు వేరే చోట పడుకొని గమనించుకోవాలి. ఒక 15 రోజులు, 10 రోజులు వేరే రూమ్‌లో పడుకోవాలి. లేదా పడుకునే ప్లేస్ ఓరియంటేషన్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు తలబెట్టి పడుకుంటున్నారనుకోండి, దక్షిణం తలబెట్టి చూడాలి. లేదా ఇటు మార్చాలి. ఏదో ఒకటి చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. వేరే గదిలో పడుకొని చూడాలి. అలా చూసినట్టయితే మనకు తెలుస్తుంది. రేడియేషన్ వల్ల మీకు వచ్చిన సమస్య డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక రోజులో తెలుస్తది. అలా నిద్ర పట్టినోళ్ళు డెఫినిట్‌గా మీకు 1 డేలో తెలుస్తుంది తేడా. ఒకవేళ నిజంగా రేడియేషన్ వల్ల లేదంటే చూసుకోవాలి మనం. ప్రతి సమస్యకి అనేక కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీడకలు వస్తున్నాయనుకోండి. పీడకలు రావడానికి మీకు అనేక కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అప్సెట్ అయినా మీకు పీడకలొస్తాయి. టెన్షన్‌లో ఉన్న పీడకలొస్తాయి. జ్వరం వచ్చిన పీడకలొస్తాయి. ఈ రేడియేషన్ ఎక్స్‌పోజర్ పీడకలొస్తాయి. అలా మీకు క్యాన్సర్‌కి కూడా మీకు అనేక కారణాలుంటాయి రావడానికి. ఒకటి జెనెటిక్ కారణాలుంటాయి. రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల వస్తాయి. అనేక నా అనుభవంలో 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల 12 ఏళ్ల వరకు ఉన్న పీరియడ్‌లో ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చింది. కొన్ని చూడటం జరిగింది. అయితే మనం ముందుగా తెలిస్తే జాగ్రత్త పడొచ్చు. అట్‌లీస్ట్ ఒకళ్ళు నష్టపోయినా గూడా రెండో వ్యక్తి మళ్ళీ ఆ ప్లేస్‌లో పడుకోకుండా ఉండాలంటే మనం చెక్ చేయించుకుంటే మంచిది. దానికోసం ఒక 108 కేస్ స్టడీస్ పెట్టి ఒక గ్రంథం రాయడం జరిగింది. జియోపతి స్ట్రెస్ అండ్ రెమెడీస్ అని. ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. ఆ గ్రంథం చదివితే చాలా నాలెడ్జ్ వస్తది. దానికి రెమెడీస్ కూడా ఇచ్చిన దాంట్లో అది చదువుకుంటే చాలామంది బయటపడొచ్చు ఆ సమస్య నుంచి.